Hi, hello everyone. This is GN Kishore Raman and welcome to Story Bank channel. సో ముందుగా నా ప్రీవియస్ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మీరు నన్ను ఆదరించే వరకు సదా మీ కృతజ్ఞతై ఉంటాను ఒక్కసారి గుర్తు చేస్తూ లెట్ us స్టార్ట్ నెక్స్ట్ స్టోరీ. సో ఈరోజు నేను మీకు చెప్తున్న స్టోరీ పేరు ప్రేమః ప్రేమస్య ప్రేమోభ్యః. సో ముందుగా కథ ఓపెన్ చేస్తే ఈ కథలో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్యారెక్టర్ అలేఖ్య 12:30 టైం అప్పుడు మిడ్ నైట్ హైదరాబాద్ రోడ్లో ఒంటరిగా బైక్ మీద డ్రైవ్ చేసుకుంటూ వస్తుంది. సో అలా వస్తున్నప్పుడు ఒక చిన్నపిల్లోడు రోడ్డు మీద ఏడుస్తూ కనిపించాడు. సో అలేఖ్య బండి ఆపి వాడి దగ్గరికి వెళ్ళి ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అంటే, నేను ఇక్కడికి మా అమ్మ నాన్నతో మార్కెట్కి వచ్చాను, తప్పిపోయాను, మా ఇంటికి ఎలాగెళ్ళాలో తెలియదు, నాకు ఇంటి అడ్రస్ అంతా గుర్తుందని చెప్పి అంటాడు. సరే హెల్ప్ చేద్దాం అని చెప్పేసి అలాగే నీ ఇంటి అడ్రస్ చెప్పు అంటే వాళ్ళ ఇంటి అడ్రస్ ఎక్కడ, ఏ ఏరియా, ఏ రోడ్డు, డోర్ నెంబర్ సహా చెప్తాడు. సరే అని చెప్పేసి అలాగే తీసుకుని వెళ్తుంది అనమాట వాళ్ళు. సో అలా ఆ ఏరియా అడ్రస్ తీసుకెళ్ళిన తర్వాత వీడు అక్కడికి వెళ్ళాక అమ్మ నాన్నని పిలుస్తాడు. జస్ట్ డోర్ మీద ఒక 3 సార్లు నాక్ చేస్తున్నాడు, ఒక సిగ్నల్ ఇచ్చినట్టు. సో డోర్ ఓపెన్ చేస్తే అన్న నీకు కావాల్సిన అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చా అంటాడు. కట్ చేస్తే ఆ అమ్మాయి కిడ్నాప్ అయింది. సరిగ్గా అలాగే కిడ్నాప్ జరిగిన 4 రోజుల తర్వాత మన హీరో క్యారెక్టర్ వినయ్ ఒక రోడ్డు మీద టెన్షన్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు అనమాట. సో డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ నాకు ఆ అమ్మాయి చాలా ఇంపార్టెంట్, ఎలాగైనా సరే అమ్మాయి నేను కనబెట్టాలి అని చెప్పేసి ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాడు. సో చూసుకోకుండా ఒక కార్కి యాక్సిడెంట్ చేస్తాడు. సో కట్ చేస్తాడు, కల్తీరి పడిపోతాడు. ఓపెన్ చేసేసరికి వాడిని ముత్తారెడ్డి అనే ఒక పొలిటీషియన్ అండ్ అఫ్కోర్స్ ఈజ్ అ ఫ్యాక్షన్ స్టార్తో సో వాడు కిడ్నాప్ చేసి పెడతాడు అనమాట. సో ఎందుకు కిడ్నాప్ చేసిన పక్కన పెడితే ముత్తారెడ్డి కిడ్నాప్ చేసిన ఇంట్లోని వాడు మనిషి ఒకడు వచ్చి హీరోతో మాట్లాడుతూ ఉంటాడు. ఏంద్రా బాబు ఏంటి నువ్వు అసలు ఏం చేస్తుంటావు ఏంటి అంటే, అసలు ఎవర్రా మీరు నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారంటే, మా అన్న ముత్తారెడ్డి కిడ్నాప్ చేయమన్నాడు, చేసాము, మా అన్న వస్తున్నాడు, ఇలా ఢిల్లీ వెళ్ళాడు పని మీద వస్తున్నాడు, సరే అసలు నీ గురించి చెప్పు, నీకు అదేం చెప్పు అంటాడు. సో ఇంకప్పుడు వినయ్ అసలు ఎవరు కిడ్నాప్ చేశారని తెలుసుకోవడం కోసం వాడి గురించి చెప్పడం మొదలు పెడతాడు అనమాట. అంటే ఒకవేళ ఏమైనా రాంగ్ పర్సన్ కిడ్నాప్ చేశారనుకుంటూ. సో వినయ్ క్యారెక్టర్ ఏంటంటే ఒక పల్లెటూరులో పుట్టి పెరిగాడు. వినయ్ ఫ్రెండ్ వాసు కూడా. సో వీళ్ళిద్దరూ కూడా హైదరాబాద్ వచ్చి ఒక సాఫ్ట్వేర్ నేర్చుకొని సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అవుదామని వచ్చారు. సో వచ్చారు, సాఫ్ట్వేర్ కంపెనీలో సాఫ్ట్వేర్ నేర్చుకుందామని జాయిన్ అయ్యారు. సో అక్కడ ఏమవుతుందంటే వినయ్ ఫ్రెండ్ వాసు మాత్రం వేరే ఒక అమ్మాయి వెనకాల సైలెంట్గా తిరుగుతూ ఉంటాడు అనమాట. సైలెంట్గా తిరగడం అంటే లైక్ అమ్మాయిని ప్రేమిస్తుంటాడు కానీ అమ్మాయికి చెప్పడు, అమ్మాయిని ఫాలో అవుతూ ఉంటాడు, అమ్మాయిని చూసి తనలో తను ఆనందపడిపోతూ ఉంటాడు అనమాట. వన్ ఫైన్ డే ఏమవుతుందంటే ఆ అమ్మాయికి పెళ్ళి అయిపోతుంది. ఎప్పుడైతే ఈ విషయం తెలుస్తుందో వాసుకి హార్ట్ బ్రేక్ అయిపోయి వాసు సూసైడ్ చేసుకుంటాడు. వాసు సూసైడ్ చేసుకున్న టైంలోనే వినయ్ తెచ్చుకున్న డబ్బులు అకౌంట్ హ్యాక్ అవుతుంది అనమాట. సో అసలు వినయ్ కంప్లీట్లీ డిప్రెషన్ ఫీల్ అవుతుంది అనమాట. అంటే తన బెస్ట్ ఫ్రెండ్ వాసు అని వచ్చినప్పటి నుంచి ఫ్రెండ్. సో ఎప్పుడైతే వాడు చనిపోయాడు, తెచ్చుకున్న డబ్బులన్నీ అకౌంట్లో హ్యాక్ అయిపోయి అకౌంట్ హ్యాక్ చేసి దబ్బేశారు, ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్ అనమాట. సో ఇలా లోలో ఉన్నప్పుడు వేరే ఒక ఫ్రెండ్ వచ్చి ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను నేను అని చెప్పి అంటాడు. ఇప్పుడు వినయ్ ఎవరు ఏంటారు అంటే అమ్మాయిని చూపిస్తాడు వాడు. సో అప్పుడు చెప్తాడు వాసు ఆ అమ్మాయి కోసం ఆత్మహత్య చేసుకున్నాడు, ఆ అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది అని చెప్పి అంటాడు. రా బాబు థ్యాంక్స్ రా బాబు, నువ్వు చెప్పకపోతే నాకు నిజంగా పెద్ద టైం వేస్ట్ చేసుకున్నాను దాని చుట్టూ తిరిగి, అవును ఏదో 10,000 అప్పటికే కదా ఇస్తా అని చెప్తే ఇస్తాడు. సో ఎప్పుడైతే ఈ కన్వర్జేషన్ జరుగుతుందో వినయ్ మైండ్లో ఒక ఆలోచన వస్తుంది అనమాట. ఈ 10,000 అప్పు 10,000 తీసుకొని నువ్వు ఇచ్చింది నాకు అప్పు కాదు ఫీజు అంటాడు. ఫీజు ఏంట్రా అంటాడు. ఒక అమ్మాయి గురించి నీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, నేను నీ టైం సేవ్ చేశాను, సో దీనికోసం నా ఫీజు అంటాడు. సో అది వినయ్ కొత్త ప్రొఫెషన్ కనిపెట్టుకున్నాను అనమాట. అంటే ఎవరైనా ఒక అబ్బాయి వచ్చి నేను అమ్మాయిని లవ్ చేస్తున్నాను, లేకపోతే ఆ అమ్మాయి ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఆ అమ్మాయి డీటెయిల్స్ మొత్తం ఇస్తాడు. అంటే తను ఎక్కడ ఉంటుంది, తను ఎక్కడ చదువుతుంది, తను ఏ కలర్ డ్రెస్ వేసుకుంటుంది, సో వాళ్ళ ఫాదర్ ఏం చేస్తాడు, మదర్ ఏం చేస్తాడు, ఇలా డీటెయిల్స్ అన్నీ ఇస్తుంటారు అనమాట. సో యాక్చువల్లీ ఎందుకు అంటే ఇలా స్టార్ట్ చేశాడు వీడు. జనరల్గా ఏ అబ్బాయి అయినా సరే రోడ్డు మీద వెళ్తూ ఒక అమ్మాయిని చూసి అరే బాగుంది అనుకొని లవ్ చేయాలనుకున్నప్పుడు తన గురించి తెలుసుకోవడానికి ఈజీగా అట్లీస్ట్ 3 to 4 months పడుతుంది అనమాట. తను ఎక్కడ ఉంటుంది, ఏం చేస్తుంది. సో తెలుసుకునే ప్రాసెస్లో అమ్మాయికి లవర్ ఉన్నాడన్నా, లేకపోతే అమ్మాయికి పెళ్ళి అయిపోయిందన్నా, లేకపోతే ఇంకొకటి అయినా తెలుసుకునేటప్పటికి మన టైం వేస్ట్ అయిపోతుంటుంది. సో ఇది వినయ్ క్యారెక్టర్ కట్ చేద్దామని ఒక ఆఫీస్ పెట్టాడు. అండ్ దట్ ఆఫీస్ పేరే ప్రేమః ప్రేమస్య ప్రేమోభ్యః. సో ఇలా చేస్తున్న ప్రాసెస్లోని వినయ్ దగ్గర
చాలామంది అమ్మాయిల డేటా ఉంటుంది అనమాట. లైక్ ఎలా అంటే నువ్వు రోడ్డు మీద వెళ్తున్న ఒక అమ్మాయిని చూపించి నాకు ఈ అమ్మాయి డేటా కావాలని చెప్పి ఇమీడియట్గా వినయ్ ఆఫీస్కి వెళ్ళి ఒక ఫీజు ఇస్తే ఇమీడియట్గా అమ్మాయి పేరు, ఊరు, హైటు, వెయిట్ మొత్తం అన్ని డీటెయిల్స్ చెప్తూ ఉంటాడు అనమాట. సో ఈ ప్రాసెస్లో ఉంటూ వినయ్ డబ్బులు సంపాదించుకుంటూ ఉంటాడు అనమాట. సో వినయ్కి ఏంటంటే తను లోలో ఉన్నప్పుడు ఎవరు హెల్ప్ చేయకపోవడంతో తను చేసే తప్పనేటప్పుడు ఆలోచించడం మానేశాడు. సో ఈ ప్రాసెస్లో ఉంటూ తను కీర్తిని చూస్తాడు. సో కీర్తి క్యారెక్టర్ ఏంటంటే కీర్తి అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చింది. హైదరాబాద్కి ఒక పని మీద వచ్చింది అనమాట. సో ఎప్పుడైతే కీర్తిని చూస్తాడో కీర్తి డీటెయిల్స్ కూడా కావాలి కదా వినయ్కి. సో కీర్తి డీటెయిల్స్ పట్టుకుందని కీర్తిని ఫాలో అవుతుంటే ఎప్పటికప్పుడు మిస్ అయిపోతుంటుంది అనమాట. సో కీర్తి యాక్చువల్గా హైదరాబాద్ వచ్చింది వాళ్ళ తాత చివరి కోరిక కోసం. వాళ్ళ తాత చివరి కోరిక ఏంటంటే ఒక బుక్ కావాలి, అది వాళ్ళ తాతల అమ్మగారు రాసిన బుక్. ఆ బుక్ చాలా ఓల్డ్ బుక్, హైదరాబాద్లోనే ఎక్కడో ఓల్డ్ స్టోర్స్లో దొరుకుతూ ఉంటుంది. అంటే సో ఎలాగైనా సరే ఆ బుక్ తీసుకొని తాత దగ్గరికి వెళ్దాము, ఎందుకంటే తాత చివరి కోరిక తీద్దామని చెప్పి ఇంటెన్షన్ తోటి కీర్తి వచ్చింది. సో ఈ కీర్తిని ఎప్పుడైతే వినయ్ చూశాడో లవ్ ఎట్ ఫస్ట్ సైట్లో పడ్డాడు. సో లవ్ ఎట్ ఫస్ట్ సైట్లో పడిన తర్వాత ఈ అమ్మాయి కోసం డీటెయిల్స్ సంపాదిద్దాం తిరుగుతూ ఉంటాడు, కానీ ఈ అమ్మాయి ఎప్పటికప్పుడు మిస్ అయిపోతూ ఉంటుంది. సో ఇదిలా జరుగుతున్న ప్రాసెస్లోనే ఈ అమ్మాయి దొరికింది అనుకునేటప్పటికీ ఈ ముత్తారెడ్డి మనిషిని కిడ్నాప్ చేశారు. ఇది మొత్తం చెప్పిన తర్వాత అప్పటికి ముత్తారెడ్డి వస్తాడు. ముత్తారెడ్డి వచ్చి వినయ్ని గట్టిగా కొట్టి అడుగుతాడు అనమాట, టార్చర్ చేసి. సో నేను అడుగుతుంది కీర్తి గురించి కాదురా, నా కూతురు అలేఖ్య గురించి. నా కూతురు అలేఖ్య నీ వల్లే మిస్ అయింది అంటాడు. నా వల్ల మిస్ అవ్వడం ఏంటి సార్ అంటే, నువ్వే నా కూతురు గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చావని తెలిసింది, ఏం చేశాను నా కూతుర్ని అంటే. సో వీడికి అర్థం కాదు మరి, చాలామంది అమ్మాయిలు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, అందరూ ఈ అలేఖ్య ఎవరు వీడికి ఎలా గుర్తుంటుంది. సో ఎప్పుడైతే జరుగుతుందో వినయ్ ఏదో ఒకటి చేసి అక్కడ నుంచి తప్పించుకొని పారిపోతున్నమాట. ఈ తప్పించుకొని పారిపోతున్నప్పుడు ముత్తారెడ్డి మనిషి చేస్తుంటారు. ఇంకా ఆల్మోస్ట్ దొరికిపోయాను, చచ్చిపోతాను అనుకున్నప్పుడు కీర్తి వచ్చి వినయ్ని సేవ్ చేస్తుంది అనమాట. ఇది ఇంటర్వెల్ ట్విస్ట్. ఇంటర్వెల్ స్టార్ట్ అయిన తర్వాత వినయ్కి షాక్ అనమాట. అసలు తను వెతుకుతున్న అమ్మాయి తన్ని ఒక లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఎలా కాపాడింది, అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి. సో డైరెక్ట్గా వెళ్ళి కీర్తిని అడుగుతాడు, కీర్తి నేను నీకోసం చూస్తుంటే నువ్వు నన్ను సేవ్ చేసావు, ఎలా అసలు ఏం జరుగుతుంది అంటే. సో అప్పుడు అంటే కీర్తి చెప్తుంది అనమాట, కీర్తి హైదరాబాద్ వచ్చింది వాళ్ళ తాత చివరి కోరికైన పుస్తకంతో పాటు వేరే ఒక కారణం కూడా ఉంది, వాళ్ళ అన్నయ్య మనోహర్ కోసం. ఎందుకు మనోహర్ కోసం అంటే మనోహర్కి గర్ల్ ఫ్రెండే కిడ్నాప్ అయిన, ఫస్ట్ సీన్లో కిడ్నాప్ అయిన అలేఖ్య. సో అలేఖ్య కిడ్నాప్ అయిన విషయం కీర్తికి కూడా తెలిసిందనమాట మనోహర్ ద్వారా. మనోహర్ అలేఖ్య ఇద్దరు సోషల్ మీడియా ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం అయ్యి ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుందాం అనుకున్న టైంలోనే అలేఖ్య కిడ్నాప్ అయింది. సో కిడ్నాప్ అయిన దానికోసం ఏం జరిగింది వెనకాల బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తూ ఉంటే దాని వన్ ఆఫ్ ద రీజన్ మన వినయ్ అని చెప్పి తెలిసింది. సో వినయ్ని వెతుకుతూ కీర్తి వినయ్ని సేవ్ చేసింది అనమాట. అసలు వినయ్కి షాక్ అనమాట, అసలు ఎవర్రా ఈ అలేఖ్య కిడ్నాప్ అవ్వడం ఏంటి, ముత్తారెడ్డి మనుషులంతా నా మీద పడడం ఏంటి, నేను ప్రేమించిన అమ్మాయి కూడా నా కోసం తిరగడం ఏంటి అని చెప్పేసి ఫస్ట్ వినయ్ ఏం చేస్తాడంటే ఈ అమ్మాయి వచ్చింది కదా అని చెప్పేసి తన మనసులో ఉన్న ప్రేమ అంతా చెప్పేస్తాడనమాట. చెప్పిన తర్వాత కీర్తి చాలా అసహించుకుంటుంది, అసలు నువ్వు ఒక మనిషివైనా అమ్మాయిల డీటెయిల్స్ ఇచ్చుకుంటూ తిరుగుతున్నావు, నువ్వు అది ఎంత తప్పది, వేరే వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ రిలీజ్ చేస్తున్నావు, అసలు నాకు నీతో అవసరం లేకపోతే మా అన్నయ్య అలేఖ్యం ప్రేమించకపోతే నీలాంటి అసలు నా జీవితంలో కూడా రానిచ్చేదాన్ని కాదు నేను అని చెప్పేసి అంటాడు. సో అప్పుడు వినయ్కి అర్థమవుతుంది అన్నమాట తన క్యారెక్టర్లో ఉన్న మిస్టేక్, అంటే తను చేస్తున్న తప్పేంటి, తనని ఇంతలా చూస్తున్నారా అని చెప్పేసి. సో అప్పుడు ఏం చేసినా సరే అలేఖ్యని ఫైండ్ అవుట్ చేసి అలేఖ్యని మనోహర్ని కలిపి ఈ ప్రాసెస్లో కీర్తికి దగ్గర అవుతుంది డిసైడ్ అవుతుంది అనమాట. సో ఇంకప్పుడు కనిపెట్టడం మొదలు పెడుతుంటాడు, ఎవరు అలేఖ్య, ఎలా కిడ్నాప్ అయింది ఏంటి అని చెప్పేసి పూర్తి డీటెయిల్స్ కనిపెడుతూ ఉంటాడు అనమాట. సో అలేఖ్యని కిడ్నాప్ చేసింది ఎవరంటే సో ముత్తారెడ్డి ఒక ఫ్యాషనిస్ట్ అనమాట. సో ఆయనకు 100 పనులు ఉంటాయి, ఈజ్ పొలిటీషియన్ ఆల్సో. అతని దగ్గర పనిచేసి అతను డ్రైవర్, ఒక అతను అనమాట, డ్రైవర్ లైక్ దుర్గయ్య అనమాట. సో దుర్గయ్య ముత్తారెడ్డి ఆల్మోస్ట్ ముత్తారెడ్డి దగ్గర 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు. ఒక అర్జెంట్ ఫైనాన్షియల్ నీడ్ ఉండి దుర్గయ్యకి ముత్తారెడ్డిని అడిగితే ముత్తారెడ్డి పట్టించుకోడు అనమాట, పట్టించుకోకుండా అవమానిస్తాడు అనమాట. సో ఎప్పుడైతే దుర్గయ్యకి ఈ అవమానం తీసుకోలేకపోతే 20 సంవత్సరాల నుంచి నేను వీడికి పని చేశాను, నన్ను డబ్బులు అడిగితే అవమానిస్తాడా, ఇది నేను ఏంటో చూపిస్తానని చెప్పేసి అని వాడి కొడుకు ద్వారా దుర్గయ్య
అలెక్కిని కిడ్నాప్ చేపిస్తాడు అనమాట. కిడ్నాప్ చేపించి ఒక ప్లేస్లో పెడతాడు. సో తర్వాత దుర్గయ్యకి ఏమవుతుందంటే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతాడు అనమాట. అలెక్కిని కిడ్నాప్ చేసి ఎక్కడ పెట్టాడో దుర్గయ్యకి తప్ప ఎవ్వరికి తెలియదు ప్రపంచంలో. సో ఈ దుర్గయ్య దాకా వెళ్ళడానికే మన వినయ్ క్యారెక్టర్ని చుక్కలు చూస్తాడు. ఈ ప్రాసెస్లోనే వీడు మారుతున్నట్టు కీర్తిని లైక్ ఎలా అంటే కీర్తికి ఎలా కావాలో తెలుసుకుంటూ, ఎలా ప్రేమించాలో తెలుసుకుంటూ కీర్తిని లవ్లో పడేసే ప్రాసెస్లో ఈ దుర్గయ్యని కనబడతాడు. ఇంక ఫైనల్గా ముత్తరెడ్డి మనుషుల నుంచి తప్పించుకుంటూ అలేఖ్యని ఎలా ఫైండ్ అవుట్ చేశాడు, వాళ్ళ లవ్ ఎలా సక్సెస్ చేసుకున్నాడు, అలేఖ్య మనోహర్ని ఎలా కలిపాడు అనేదే కథ. సో ఐ హోప్ ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్.